మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఎర్త్ ప్లానెట్. చక్కటి ధ్యానం చేశాం. చక్కటి జ్ఞానాన్ని తెలుసుకుందాం. బంధాలు, బాధ్యత. బంధాలు వేరు, బాధ్యతలు వేరు. బంధాలతో కూడిన బాధ్యతలు వేరు, బంధం రాహిత్య బాధ్యతలు వేరు. ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు బంధాలకు తావులేదు. బంధం ఎప్పుడు ఆత్మ యొక్క మోక్షానికి అడ్డుకోడు. బాధ్యత ఎప్పుడు మోక్షానికి అడ్డు కాదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, కోసిన తొలగవు కోరికలు, పాసిన పాయవు బంధములు అన్నాడు అన్నమాచార్యులు. అంటే నువ్వు చనిపోయినా కూడా నీ బంధాలు పోవు. అందుకే బంధ రాహిత్యంలో శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు కథ వేరుగా ఉంటుంది, బంధంలో ఉన్నప్పుడు కథ వేరుగా ఉంటుంది. బంధ రాహిత్యంలో శరీరాన్ని వదిలిపెడితే ఆ కుటుంబంలోనే జన్మ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఏ బంధము లేదు అక్కడ. దేనికి సంబంధించిన ఏ లెక్క లేనప్పుడే, ఏ బాకీ లేనప్పుడే బంధరాహిత్యం జరుగుతుంది. లెక్కుంటే బంధం ఉంటుంది, బంధం ఉంటే తిరిగి అక్కడే జన్మ తీసుకోవడం ఉంటుంది. ఇది లోతుగా వెళ్తూ ఉంటే ప్రతిదీ ఒక క్లారిటీ వస్తుంది. అందుకే ఎప్పుడు తప్పదు బంధ నాశనం అని ఎప్పుడు పత్రి గారు అనేవారు. అంటే ఈ బంధాల యొక్క నాశనం అనేది ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బాధ్యతలు వేరు. మళ్ళా ఆ బాధ్యతలు కూడా ఎంతవరకు ఒక వ్యక్తికి ఆ కుటుంబానికి సంబంధించి ఇంకా వేరే బాధ్యతలు ఉండవు. నీ కుటుంబం, నీ సాధన, నీ వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, ఆ వ్యక్తికి సంబంధించిన తల్లిదండ్రులు, అంతవరకే. ఇంకా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళు, ఇక దూరపు చుట్టూలు ఇవేమి ఉండవు. ఇవన్నీ మామూలు అవి ఏముండవు. అవి నీకు సంబంధం లేదు. ఆ బాధ్యత కూడా అంతవరకే నీ లిమిట్. ఆ బాధ్యత కూడా ఒక బౌండరీ ఉంది. కానీ మనము ఆ బౌండరీ దాటి రుద్దుకుంటాం. అక్కడే వచ్చింది తంట. బౌండరీ అరే బాగా నాకు వాళ్ళు బాగా సాయం చేశారని, లేకపోతే రకరకాలుగా ఎంతో ఎప్పుడు వచ్చి నిలబడతారని పెద్దానికి, ఇలా రకరకాల ఈ వ్యాపకాలతో ఉన్నప్పుడు, అలాంటి వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది కొంతమందితోటి, సంబంధం లేని వ్యక్తులతో. ఆ వ్యక్తి నీకు సాయం చేశాడంటే గతంలో నీకు సాయం చేసి ఉంటేనే వాడు సాయం చేస్తాడు. సహాయం అందించడం వేరు, మళ్ళా బాధ్యతలతో ఉండడం వేరు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, బంధాలతో కూడిన బాధ్యతలు ఉన్నప్పుడు అది ఎప్పుడూ నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అడ్డుగోడై నిలుస్తుంది. అందుకే ఆ బంధరాహిత్య స్థితిలోకి వస్తేనే నీ యొక్క సాధన మార్గం సరిగ్గా ఉంటుంది. బంధంలో ఉన్నప్పుడు మోహం ఏర్పడుతుంది. మోహంలో ఉన్నప్పుడు ఇంకెలా ఉంటుంది? ఇంకా నా ఆస్తి లేకపోతే నా జీవితం లేదు, నా పిల్లలు లేకపోతే నా జీవితం లేదు, నా కొడుకు లేకపోతే నా జీవితం లేదు, మా ఆయన లేకపోతే నా జీవితం లేదు, మా ఆవిడ లేకపోతే నా జీవితం లేదు. 24 గంటలు ఆ గోలలోనే ఉంటారు. దాని చుట్టే ఉంటారు. బంధంలో ఉంటే ఇలాగే ఉంటుంది. బాధ్యతలో ఉండు, కానీ బంధంలో ఉండకు. బాధ్యతలు ఎప్పుడు కూడా ఉంటాయి. అరే ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్గదర్శనం చేసే బాధ్యత కూడా నీకుంటుంది. నిన్నే ఎంచుకొని వచ్చిన వ్యక్తులుంటారు మార్గదర్శనం కోసం. అలాంటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో మార్గదర్శనం చేయవలసిందే. వాళ్ళొచ్చినప్పుడు నువ్వు సరియైన గమ్యం వైపు పోవడానికి నీ సూచనలు, నీ సలహాలు ఇవ్వవలసిందే. వాళ్ళు ట్రాక్ తప్పే పరిస్థితిలో ఉన్నప్పుడు తిరిగి ఆ ట్రాక్ మీదకి తీసుకొచ్చే బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఉంటుంది. అందుకే చిట్ట చివరి బంధమే గురుబంధం అనేది ఎందుకొచ్చింది? గురుబంధం అనేది ఆఖరి బంధం అది. అదే తెగిన తర్వాత ఇంకా ఏ బంధము లేదు. గురుస్థానం ని దాటడమే గురుబంధం నుంచి బయటకు రావడం, గుర్తుపెట్టుకోండి. అది ఆఖరి బంధం. ఓషో గ్రేట్ కొటేషన్ ఆయన ఇచ్చిన, నాకు అత్యంత నచ్చే కొటేషన్‌లో అదొకటి. చిట్ట చివరి బంధమే గురుబంధము అన్నాడు. చిన్న బుక్‌లో ఇచ్చిన కొటేషన్ ఆయన. ఆయన కరెక్టే ఇచ్చిండు. పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ గురుబంధానికి దాటిన స్థితికి సంబంధించిన సొసైటీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గురువు లేడని పత్రి గారు ఊరికేమి ఆయన ఆ పదం వాడలే. గురులతో కూడిన సొసైటీలు వేరు. గురువే ఉంటాడక్కడ. గురువు లేకపోతే ఏముండదు. కానీ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్
గురు రాహిత్య స్థితి, గురుబంధం లేని స్థితి. అందుకే ఇక్కడ ఆ గురువు అనే వ్యక్తి లేకున్నా ఈ సొసైటీ హాయిగా ఎందుకు ఉండగలిగిందంటే ఇందుకు ఉండగలిగింది. గురుబంధం లేని సొసైటీ, గురువుకో అంటుకున్న సొసైటీ కాదు. కొంతమంది వాళ్ళు ఏదో రకరకాల వ్యాపకాలతోటి రకరకాల వాళ్ళ అవసరాల కోసం గురువుని ముందర పెట్టి గురువు భజన చేస్తారు. అసలు అది ఆ భజన ఆపాల. గురువు భజన ఉందా? పిచ్చోళ్ళా ఏంటి నాకు అర్థం కాదు. పత్తిగారు చేయించాడని నన్ను ఎవరు అన్నారు? పత్తిగారు పంపించారంటే నన్నేమి ఆయన పంపలే. నాకేం పని? ఆయన పంపితే నేనెందుకు వస్తాను? నాకు అనిపించింది వచ్చాను నేను. అది నా ఆత్మకు సంబంధించింది. నా లోపటున్న గురువు మార్గదర్శనం నాకుంటుంది. ఆత్మనే ఆ గురువు యొక్క మార్గదర్శనం. నేను దాన్ని ఫాలో అవుతా. ఈ భూమి మీద నేను ఇంకో వ్యక్తిని ఫాలో కాను, కాకూడదు. ఇంకొక వ్యక్తిని నువ్వు ఫాలో అయ్యావంటే యు ఆర్ ఎ డిపెండర్. నువ్వు డిపెండర్‌గా ఉన్నావంటే నువ్వు బంధంలో ఉన్నట్టే. గుర్తుపెట్టుకో. ఇండిపెండెన్సీ, ఇండిపెండెన్సీ ఆత్మకు స్వాతంత్రం కోసమే జరుగుతున్నది ఈ ఉద్యమం గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక ఉద్యమం, పీఎస్ఎస్ మూవ్‌మెంట్ ఊరికేం చేస్తలేదు ఈ ప్రచారాలు. ఆత్మ యొక్క స్వేచ్ఛ కోసం. దానికోసం ప్రయత్నం చేస్తూ ఇంకా కూరుకుపోవడం ఏంటి నాకు అర్థం కాల. మనం పిచ్చి వైపు మంచి వైపు పోతున్నామా? గమ్యం వైపు వెళ్తున్నామా? గమ్యం వైపు వెళ్ళట్లేదా? సరైన వాక్కునే వాడుతున్నామా? సరికాని మాటలు మాట్లాడుతున్నామా? ఎప్పుడు ఇదా నీ అటాచ్‌మెంట్ మాటలేంటి? ఏమన్నా అర్థం ఉందా? 20 ఏండ్లు, 18 ఏండ్లు, 25 ఏండ్లొచ్చి ఇంకా పత్తిగారు భజన చేస్తున్నావా నువ్వు? పత్తిగారు పంపించడం ఏంటి? పత్తిగారి ప్రణాళిక మన ప్రణాళిక ఎట్లా అవుతుంది? ఆయన ప్రణాళిక మన ప్రణాళిక. ఆయన పోయాడు మరి నువ్వెందుకున్నావు భూమి మీద? నువ్వు పో. ఆయనతో పాటు మళ్ళీ రా. అది నువ్వు అన్న మాటకు అర్థం అది. ఏ ఆత్మ స్థితికి సంబంధించిన ఏ ఆత్మకు ఆత్మ ప్రణాళిక ఉంటుంది. వాళ్ళ స్వీయ ప్రణాళిక ఉంటుంది. ఇది ఇది తథ్యము. ఆ ప్రణాళికలో పీఎస్ఎస్ మూవ్‌మెంట్ అనేది దానికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా నీది ఒక పాత్ర ఉంటుంది. అంతే తప్ప నీవు అదే పాత్ర నీ పాత్ర కాదు. ప్రణాళిక వేరు. ఎవరి ప్రణాళిక వారికి ఉంటుంది. నువ్వు ఎక్కడి వరకు ప్రయాణం చేయాలనో, నీ శరీరం ఎక్స్‌పైరీ డేట్ ఎక్కడి వరకు ఉందో, ఎంతవరకు నీ ట్రావెల్ చేయగలుగుతావో, ఎంత అంతర్ ప్రపంచాన్ని నువ్వు దర్శించగలుగుతావో, అంతవరకు నువ్వు దర్శించిన తర్వాతనే నువ్వు ఇక్కడి నుంచి ఈ బంధరహిత ముక్త స్థితి వైపు నువ్వు వెళ్తావు. అంతేగాని ఇంకొకరిని పట్టుకొని నువ్వు వేలాడావంటేనే నువ్వు బంధంలో కూరుకుపోయినట్టే. బంధంలో ఉన్నవాడు చేసే బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అవెప్పుడూ ఆశిస్తాయి. బంధంలో ఉన్నవాడు భర్త భార్యకి చేసినా, భార్య భర్తకు చేసినా, పిల్లలకి చేసినా వాళ్ళు తిరిగి మమ్మల్ని చూసుకుంటారులే. అప్పుడు వాళ్ళ డబ్బులొస్తాయి. వాళ్ళని చక్కగా చూసుకుంటే వాళ్ళ ద్వారా పోషణ జరుగుతుంది. నా అవసరాలు తీరుతాయి. ఆ! మొగుడికి చక్కగా సేవ చేసుకుంటే నాకు బట్టలొస్తాయి, బంగారం వస్తుంది. ఇలా ఆశించి చేస్తారు. అదా బాధ్యత అంటే? అది కాదు. ఆశించకుండా చేసే బాధ్యత. నో ఎక్స్‌పెక్టేషన్. అప్పుడే ఆధ్యాత్మిక ప్రయాణంలో బండి ముందుకు పోతది. ఈ ఎక్స్‌పెక్టేషన్ దగ్గరే గదా చచ్చిపోతున్నారు అందరూ. ఏది ఆశించని స్థితిలో అందుకే కర్మరాహిత్య స్థితి. కర్మని చెయ్యి. కానీ కర్మ ఫలాన్ని ఆశించకు. కర్మల్లో ఉంటూనే అకర్మణుడుగా ఉండడం అంటారు దాన్ని. కర్మలు చేస్తూనే దేన్ని అంటుకోకుండా ఉండడం. ఏ బంధంలో కూరుకోకుండా ఉండడం. అదేం మామూలు టాస్క్ కాదు. కానీ సాధన చేస్తూ, చేస్తూ ఆ వైపు దృష్టి పెడితే ఖచ్చితంగా ఉండగలుగుతాం. అదేం పెద్ద విశేషమేం కాదు. కానీ సాధన జరగాల. ఎక్కడ చెప్పిండాయన? 80% 80% 80% దైవత్వంలోకొచ్చినప్పుడు ఆవిర్భావం జరిగింది. భగవద్గీత సారం. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. 80% ఎనిమిదో అవతారం. 10 అవతారాలకు 10 వాదులు 100 అయితే, ఆ 100లో ఎనిమిదో అవతారం అంటే 80%. 80% దైవత్వంలో ఆ స్టేట్‌మెంట్ వచ్చింది. అందుకే 50% బౌండరీ లైన్ దాటిన తర్వాత నువ్వు దైవత్వంలో ఏదైనా సరే ఆ 50% ఆ గురుస్థానం కరిగిన తర్వాత
బంధరాహిత్యంలోకి వస్తాడు మనిషి. కానీ భౌతికంగా ఉన్న బంధాలు ఆటోమేటిక్‌గా నువ్వు లోపట మనసెంత కరుగుతూ ఉంటే బంధాల నుంచి విముక్తం అవుతూనే ఉంటాడు. ఈ బంధాలకు గూడా కారణం మనసే. శరీరము, మనసు. అందుకే నువ్వు తమో గుణాన్ని, రజో గుణాన్ని ఎంత దాటితే నీ శరీరము, మనసు ఎంతలా ఒకటవుతే ఈ బంధరాహిత్యంలో అంతలా ఉండగలుగుతావు. అప్పుడు బాధ్యతలనేది సోల్ లెవెల్‌లో జరుగుతుంది. నీ బుద్ధి పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. నువ్వు ఎంతవరకు ఎవరితో ఎంత బాధ్యత ఉందో అంతవరకే చేస్తావు. ఎవరితో నువ్వు బాధ్యత ఉందో అది మాత్రమే కలగజేసుకుంటావు. నీ బాధ్యతలు అవసరమైన చోట నువ్వు వైపు పోవు. అది సహజంగా జరుగుతుంది. విస్తరించున్న నీ బాధ్యతలకు సంబంధించిన నువ్వు పెద్దగా ఏర్పరచుకున్న నీ కుటుంబం చిన్నగా అయిపోతుంది. చిన్న ప్రపంచంలోకొస్తావు. ఇప్పుడు పెద్దగా ఉన్న ఉమ్మడి జిల్లాని చిన్న జిల్లా చేస్తే ఆ కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడి ఆడికి బోల్డర్ వచ్చేస్తుందంట. ఏదో జిల్లాల కలెక్టర్ పోతూ ఉంటే డ్రైవర్ కార్ ఆపేశాడు. "ఏమయ్యా కార్ ఆపేశావు" అన్నాడంట. "సార్ మన బౌండరీ వచ్చేసింది." "అదేందయ్యా ఇంకా నా ఫోనే కంప్లీట్ కాలేదన్నాడు." చిన్న ప్రపంచం అయిపోయింది. పెద్ద ప్రపంచం చిన్న ప్రపంచం అయిపోయింది. అప్పుడు ఈజీగా ఉంటుంది పరిపాలన. సో, అట్లా నీ అంత ప్రపంచం గూడా చాలా హాయిగా ఉంటుంది నీకు. ఎందుకు? బరువులు తగ్గిపోయాయి. ఎంత దూరం ఉన్న నీ బాధ్యతలన్నీ దగ్గరకొచ్చేసాయి. ఎప్పుడైతే నీ అంతర్ ప్రపంచంలో ఇది కరగడం మొదలవుతుందో, నీ భౌతికంగా ఉన్న నీ కుటుంబంలో సంబంధించిన ఇంతకుముందు అంటే ఇంటికొచ్చే నీ బంధువులందరూ ఎవరు రారు నీ చోటికి. నీ దగ్గరికే రారు. నిన్ను డిస్టర్బెన్సే చేయరాళ్ళు. ఎందుకు? ఆళ్ళొస్తే నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డు. నీ అంతర్ ప్రపంచానికి ఇబ్బంది. అలాంటి వ్యక్తులు అసల దరిదాపులో కూడా రారు. అంతా మారిపోతుంది సినిమా అంతా. ఆ సినిమా మారిందంటేనే మనం సరిగ్గా ట్రావెల్‌లో ఉన్నట్టు, బంధరహితంలో ఉన్నట్టు. దాన్ని బట్టే చెప్పేస్తుంది. అందుకే మన భౌతికంగా ఎలా ఉంటున్నాము, ఎలా జీవిస్తున్నాము అది చెప్పేస్తది నీ ఆధ్యాత్మిక ప్రయాణం. ఎలా ఉంది? ఇంతకు ముందుకు ఇప్పటికి ఏం తేడా ఉంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. అందుకే గురుబంధమే లేదురా నాయన అంటే ఇక వేరే బంధాలు లెక్క ఎక్కడుంది? నేను గురువుని అనుకున్నావంటే నువ్వు బంధంలో ఉన్నట్టే. గురువుగారు అంటారు. నేను చూస్తాను గానీ నాదేం పెద్ద నవ్వి ఊరుకుంటాను. నాకేం గురుబంధం లేదు. నేను నేను గురుస్థానానికి ఖచ్చితంగా 80% దాటే నేను తెగొట్టుకున్నా. నాకు 50% దాటంగానే పత్తిగారి మీద ఉన్న ఆ అటాచ్‌మెంట్ అంతా పోయింది. పక్కకే 2 కిలోమీటర్లు గూడా గాదు నాకు. అందుబాటులో ఉంటాడు. ఒక వారంలో ఒక్క వారం ఆయనని కలవకపోతే విరహంతో వీగిపోయేవాడిని. ఆయన ఎంత దూరమున్నా వెళ్లి కలిసి ఆయనతో పాటు 3 రోజులు మళ్ళీ తిరిగేవాడిని. అంత అటాచ్‌మెంట్‌లో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే సాధన పెరిగిందో పక్కకున్నా గూడా నెలలు నెలలు పోని సందర్భాలున్నాయి. ఆ సోల్ కనెక్షన్ ఎప్పుడైతే కుదిరిందో నాకు ఆయనతో పని పడలే ఆ చెలియన్‌తోటి. అక్కడి నుంచి నాకు పిలుపొస్తే వెళ్ళేవాడిని. ఆ వెళ్ళినప్పుడు నాకు ఒక మార్పు జరిగేది. ఒక కొత్త మలుపు తిరిగేది. అంతే తప్ప అంటే ఎందుకు కలుస్తారు? ఒక వ్యక్తితో కలిసినప్పుడు ఆ వ్యక్తుల మధ్యన ఖచ్చితంగా ఒక మార్పుకు గురయ్యే సంఘటన జరుగుతుంది వాళ్ళ మధ్య వాళ్ళతో. వాళ్ళ మధ్యన. ఆ మార్పుకు గురయ్యే అవసరం వచ్చినప్పుడు ఆ వ్యక్తులు కలుస్తారు. ఎంత దూరం ఉన్నా కలుస్తారు. ఎలాంటి పరిస్థితి ఉన్నా కలుస్తారు. ఆ కలవడం వల్ల ఏ ఉపయోగం లేదంటే ఆ వ్యక్తి, ఈ వ్యక్తి కలవడు. దగ్గరలో ఉన్నా కలవరు. కలవాలనిపించదు వాళ్ళకు. ఈయన కలుద్దాం అనుకుంటే ఆయన అందుబాటులో ఉండడు. ఆయన కలుద్దాం అంటే ఈయన అందుబాటులో ఉండడు. ఇలాగే ఉంటుంది. వాళ్ళ పెద్ద డిస్టెన్స్ గూడా ఉండదు. కానీ కలవలేరు. కానీ కలిసే అవసరం ఉంటే ఏ కొనకో ఉంటే అక్కడికి వెళ్లి కలుస్తారు. 20 తారీఖు ఎక్కడో గిద్దలూరది. అసలు పోవు. నాకంత సమయం లేదు. ఓపిక లేదు. కానీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఎందుకు ఇచ్చానురా వీళ్ళకి డేట్ అని. పర్పస్ ఉంది. ఖచ్చితంగా వెళ్ళాలక్కడికి. వెళ్ళాను. ఇలాగే ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ఏది అరే అనవసరంగా వచ్చాను. ఇది అనవసరంగా ఏది జరగదు ఒక స్థితి తర్వాత. అవసరం ఉండే జరుగుతుంది. అనవసరమైనది సృష్టిలో ఏది జరగదు గాక జరగది. అనవసరమైన వ్యక్తులు లేరు. అనవసరమైన పరిసరాలు లేవు. అనవసరమైన ప్రపంచంలో ఏ ఆర్గను లేదు అనవసరమైనది. అంతా పనికొచ్చేదే. ఆ పనికొచ్చేదని ఎప్పుడు తెలుస్తుంది? నిన్ను సరిగ్గా నువ్వు మలుచుకున్నప్పుడు నీ ప్రపంచంలో ఆ బంధరాహిత్యం పొందితే అప్పుడు నీకు తెలుస్తది.
వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది. ఏది ఏది సరి అయింది, ఏది సరికాదు. అందుకే అంతర్ప్రపంచం ఎలా మారుతూ ఉంటే మన భౌతిక జీవితంలో అలా మారుతుంది. భౌతిక జీవితం మారాలంటే అంతర్ప్రపంచంలో మార్పొచ్చి తీరవలసిందే. దానికి ఉన్న ఏకైక మార్గం ధ్యాన సాధన ఒక్కటే. ఆ సాధనని సరిగ్గా ఆ ఉన్నతం వైపు, శిఖరం వైపు నడవడానికి ఉపయోగపడేది మన ఆహార వ్యవహారాలే. అందుకే ఆహార వ్యవహారాలు సరి చేసుకోకుండా నువ్వు ఏ బంధరహిత్యం పొందలేవు, ఏ ముక్త స్థితిని పొందలేవు. అది ఎప్పుడూ జరగదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సాధన సరిగ్గా ఉండే విధంగా చూసుకోండి. దానికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి నీ సాధనకు. సాధనకు అడ్డుగా ఉంది అనుకుంటే అది వ్యక్తులైనా, వ్యవహారమైనా, పరిసరాలైనా ఏదైనా సరే దాన్ని దాటే ప్రయత్నం చేయండి. చేసి తీరాలి. అవసరం వస్తే వదిలేసుకోవడానికి కూడా సిద్ధం. అది వ్యాపారం కావచ్చు. అది సరికాని వ్యాపారం. నీ ఆధ్యాత్మికమైన అడ్డుగోడ ఉంది. వదిలేయి. ఆ వదిలేసే దమ్ము, ధైర్యం నీకుంటే నీ ఆధ్యాత్మిక ప్రయాణం సాఫీగా ఉంటుంది. అరే నీ ఆధ్యాత్మిక ప్రయాణం, నీ ఆత్మ ప్రయాణానికి అడ్డుగా ఉన్న ఆ వ్యాపారాన్ని నువ్వు వదులుకునే వాడివి. నువ్వు ఆత్మయోగంలోకి ఎట్లా వస్తావు? నేను దైవం అనే విషయం నువ్వు ఎట్లా స్పృహలోకి వస్తుంది? దాన్నే వదులుకోలేవు నువ్వు. అది పోతే ఎట్లా? ఇన్ని రోజులు చేస్తున్నాను వ్యాపారం, దాని ద్వారా వచ్చే బతుకు నడుస్తా ఉంది. అది వదులుకుంటే మళ్ళా ఎట్టా? ఇలాంటి ఆలోచన. వదిలి చూడు ఏమవుతుందో. నారు పోసినోడు నీరు పోయడా అనేది సూత్రం ఉంది గదా! మరి ఏ మొక్క ఎండాకాలంలో మొక్కలన్నీ హాయిగా ఎందుకుంటలేవు అవి? వర్షపు చుక్క లేని ఎడారి ప్రాంతంలాగా మండు టెండలో గూడా నిలబడ్డదే అది. అదేమీ చనిపోలేదు. వర్షాకాలం ఎదురు చూస్తుంది. వర్షం పడగానే చిగురించింది. ఆ మొక్కకున్న దమ్ము, ధైర్యం నీకు లేదా? ఆ మొక్కకున్న స్థితి నీలో ఉంది గదా! ఆ మొక్క తత్వం మొత్తం నీలో ఉంది గదా! మరి నీకది ఉండి తీరాలి గదా! అంతా మంచే జరుగుతుందని ఆ స్పృహ నీలో ఎందుకున్నది? ఆ సహనం ఉండాలి. ఆ మొక్క ఎట్లా సహనం 3 నెలలు, 4 నెలలు ఆ వర్షం నీళ్ళ కోసం ఎలా సహనంతో ఉందో, నువ్వు అలా సహనంలో ఉండాలి. ఎప్పుడు ఒకలాగానే ఉంటుందా? ఎప్పుడు నువ్వు వసంత తత్వంలోకి రా. నీ అంతర్ ప్రపంచాన్ని మార్చుకో. అప్పుడు నిత్య యవ్వనంగా ఉంటావు. నిత్యం వసంతంలో ఉంటావు. ఆ చిరపుంజిలో 365 డేస్ వాటర్ పడుతూనే ఉంటుంది. నీ అంతర్ ప్రపంచం అలాగే ఉంటుంది. అలా పచ్చగా ఎప్పుడు కళకళలాడుతూనే ఉంటుంది. అది నిత్య వసంతంలో ఉండడం. అందుకే ఈ పదాలన్నీ ఊరికేం పదాలు కావవి. వాస్తవ సత్యాలు. చిరపుంజి మన మిత్రుడు ప్రసాద్ టూర్ ఎళ్తున్నాడు. మనము ఎళ్తాం. నేను ఏర్పాటు చేస్తానది. అద్భుతమైన ప్లేసు. వెళ్లి తీరాలి ప్రతి ఒక్కరు. ఎందుకు? ఇప్పుడు ఎళ్ళవలసిన సమయం ఎందుకొచ్చింది? నా అంతర్ ప్రపంచం అలా మారింది గాబట్టి ఈ చిరాపుంజి తత్వంలోకొచ్చింది. బాలి ఉంది. అక్కడ ఎండాకాలం ఉండది. వర్షాకాలం, చలికాలం 2 ఉంటాయి. ఎందుకుంది మరి? అంతా భూమండలమే గదా! అదెందుకట్లా ఉంది? చిరపుంజి గూడా ఈ భూమిలో ఒక భాగమే. అదెందుకట్లా ఉంది? అంటే మన అంతర్ ప్రపంచం ఎలా మార్పు చెందుతుందో దీని అనుకూలంగా ప్రతిదీ ఉంది ఈ భూమి మీద. అది మనకు తెలియదు. నీ అంతర్ ప్రపంచంలో మార్పులు జరిగితే ఆ విషయాలు నీకు అర్థమవుతాయి. అందుకే ఎడారి ప్రాంతము ఉంది. వర్షాభావమే లేని చెట్టుగూడెములు ఎడారి ప్రాంతం గూడా ఉంది ఈ భూమి మీద. చూడు ఎన్ని రకాల పరిసరాలున్నాయో. ఎన్ని రకాల వాతావరణానికి సంబంధించిన భూమి ఉందో. అందుకే ఏదైనా అందుకే ఆత్మ యొక్క స్థితిని బట్టి మనం పుట్టే ప్రదేశాలు, పుట్టే ప్రాంతాలు అన్నీ ఆధారపడి ఉంటాయి. అందుకే నువ్వు ఎక్కడ జన్మ తీసుకున్నావో అక్కడ నీ పర్పస్ ఉంది కాబట్టి అక్కడ నువ్వు జన్మ తీసుకున్నావు. అక్కడ నువ్వు స్థితమయ్యావు. పుట్టిన ఊర్లోనే నువ్వు ఉండవు. ఉండాలని రూల్ ఏమి లేదు. నీకక్కడ పర్పస్ లేదు. నీ పర్పస్ ఉన్న చోటికి నువ్వు వెళ్ళిపోతావు అక్కడికి. నేనెక్కడో గట్కేసర్ దగ్గర ఊరు. కానీ చదువని పేరు మీద హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికొచ్చినా గానీ అర్థం కాలేదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిదీ కరెక్ట్‌గానే ఉంది. మనమే ఆ బంధంలో కూరుకుపోయినప్పుడు మనం అదెట్లా? ఇదెట్లా? అది అట్టెట్లా? ఇది ఇట్టెట్లా? అనేది ఇవన్నీ ఈ మూస ప్రశ్నలంటారు ఇవన్నీ. ఆ మూస ధోరణి నుంచి బయటకు రావాలి. అందుకే బాధ్యతలుండాలి. బంధాలతో బాధ్యతలు లేవు. బాధ్యతలు ఎప్పుడూ ఉన్నాయి. ఇంతవరకు చెప్పాను గదా! ఆ కుటుంబం వరకే. అది దాటి వెళ్ళకండి. అదెప్పుడు తలనొప్పే. అదెప్పుడు నీకు తలనొప్పి కలిగిస్తుంది. అందుకే ఎంత చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని ఊరికే అనలా. అది ఆధ్యాత్మికత గూడా వర్తిస్తుంది. నీ కుటుంబం
ఎంత చిన్నదిగా ఉంటే నీ బాధ్యతలు అంత తక్కువ ఉంటాయి. అందుకే అది ఒక స్థాయి తర్వాత ఆ బాధ్యతలు గూడా నెరవేరుతూనే ఉంటాయి. ఆగయి. అది సహజంగా జరిగిపోతూనే ఉంటాయి. ఒక స్థాయి వరకే నువ్వు ప్రయత్నం చేస్తావు. దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేయగా చేయగా అవుతాయి. ఆ బాధ్యతలు చేయడానికి ఎంతో ఇబ్బందులు పడతావు. కానీ నువ్వు ఎంతలా సింప్లిఫై అవుతూ ఉంటే నీ అంతర్ ప్రపంచం, ఆ బాధ్యతలు గూడా అంత సింప్లిఫై అయిపోతాయి. చాలా సింప్లిఫై అయిపోతాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ సాధన అన్నీ ఇస్తుంది. అందుకే గురుబంధం తెగ్గొట్టుకొని, ఆ గురుస్థానం చేరుకుంటే అన్ని బంధాల నుంచి విముక్తమయ్యే స్థితి అక్కడొస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన ఆ సాధన అలా ఉండాలని కోరుకుంటూ, మీ అందరూ బంధరాహిత్య స్థితిలోకి రావాలని కోరుకుంటూ, సో థాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. వండర్‌ఫుల్ డే. చక్కటి రోజు. సో వండర్‌ఫుల్ డే. వండర్‌ఫుల్ మెడిటేషన్. ఆషామాషీగా లేదు. అద్భుతంగా ఉంది ఈరోజు. చాలా విషయాలు క్లారిటీ ఇచ్చింది. అలాంటి అద్భుతం. అందుకే మనం ఎలా ఎలా సాధనలో ముందుకెళ్తూ ఉంటే, నీ అంతర్ ప్రపంచం ఎంతలా మారుతూ ఉంటే, భౌతికంగా ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఊహాతీతమైన మార్పులను మనం కళ్ళ ముందట చూస్తూ ఉంటాం. ఊహకందని వ్యక్తుల పరిచయాలు జరుగుతూ ఉంటాయి. రోజు రోజుకు అది విస్తరిస్తూనే ఉంటుంది. రోజు రోజుకు మన పట్ల మనకి ఆశ్చర్యంగా ఉండే విధంగా ఆ సాధన మలుపు తిప్పుతుంది. కాబట్టి ఒక అద్భుతమైన ఈ ప్రయాణంలోనే ఉన్నాం. ఇది అద్భుతమైన ప్రపంచమే అంతర్ ప్రపంచం. ఆ అంతర్ ప్రపంచాన్ని నమ్ముకున్న వాడికి, అంతర్ ప్రపంచాన్ని విషయాలు ఎవరైతే తెలుసుకుంటారో, వాళ్ళు భౌతికంగా గాని, భౌతిక పరిసరాలు గాని వాళ్ళకెప్పుడు అనుకూలంగానే ఉంటాయి. వ్యతిరేకంగా ఏ ప్రకృతి ఉండది. అనుకుంటారు వాళ్ళు. ఈ ప్రకృతి నా మీద చావ కోపపడ్డది. ప్రకృతి నా మీద పగబట్టింది. పిచ్చోళ్ళు మాట్లాడే మాట అది. ప్రకృతి ఎప్పుడు కూడా పగబట్టదు. అది పగతో రగిలిపోతే ఈ భూమి మీద ఏది మిగలదు. ఆ భూదేవి సహనంతో ఉండకపోతే ఈ భూమి మీద ఏ వ్యక్తి మిగలడు. అందుకే ఇవన్నీ పిచ్చి మాటలు. కాబట్టి అవి ఎప్పుడు మాట్లాడకండి. నీ అంతర్ ప్రపంచంలో నువ్వు అంతర్ ప్రపంచానికి ఇబ్బంది కలిగిస్తూ, అంతర్ ప్రపంచం పట్ల నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు ఉన్నావు కాబట్టే నువ్వు అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావు. అందుకే ఎప్పుడు నీ అంతర్ ప్రపంచాన్ని నమ్ముకోండి. నీ అంతర్ ప్రపంచాన్ని నమ్ముకోవడమే నువ్వు నమ్ముకోవడం. కాబట్టి నీ అంతర్ ప్రపంచం నమ్ముకోండి. ఆ నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుంది. ఆ నమ్మకమే లేనప్పుడు నమ్మకుంటే దుమ్ము పాలన్నాడు యోగ వేమన. అలాగే అవుతావు. దుమ్ము ఏమి కనబడదక్కడ. కాబట్టి ఈ అంతర్ ప్రపంచం అద్భుతమైన ప్రపంచం. ఆ ప్రపంచం యొక్క విలువ తెలుసుకోండి. ఆ అంతర్ ప్రపంచం యొక్క విలువ తెలవడమే ధ్యానంలో నువ్వు స్థిరంగా ఉండడం, స్థితమవ్వడం. అప్పుడు ధ్యానం యొక్క గొప్పతనం తెలుస్తుంది. పిరమిడ్ సొసైటీ యొక్క గొప్పతనము తెలుస్తుంది. పిరమిడ్ సొసైటీ యొక్క మూలకర్త అయిన పత్రి గారి గొప్పతనం తెలుస్తుంది. అప్పుడు ఊకే నువ్వు పత్రి గారిని భజన మండలిలాగా ఊకే పొగడవు. ఆయన గొప్పదనం తెలుసుకొని అవసరం వచ్చినప్పుడు ఆరాధనా భావంతోటి ఒక ఎగ్జాంపుల్‌గా ఆయన లైవ్‌గా చెప్తావు. ఇగో ఈయన ఈ ఈ ఈ వ్యక్తిత్వానికి సంబంధించిన దీనికి సరియైన సూటబుల్ వ్యక్తి. ఇగో ఈ వ్యక్తి ద్వారానే నీకు ఇది ఇలా మార్పు చేసుకున్నాను. అలా నువ్వు ఎగ్జాంపుల్ మీద చెప్పుకుంటావు తప్ప పత్తిగారు ఇదని గంట కొట్టుకుంటా కూర్చోవు. అవన్నీ మానేసేయండి. ఎవరెవరిని నడిపించరు. ఎవరెవరికి ఏది ఉండది. మార్గదర్శనపు చేయడానికి ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరు ఎంచుకొనే వస్తారు. నాకు ఆయన మార్గదర్శకుడు. మార్గాన్ని చూపించిన గ్రేట్ పర్సన్ పత్రిజీ. ఆ దృష్టికోణంలో మిల్లీగ్రామంతా ఆయన పట్ల నాకు అపనమ్మకం గాని, ఇది గాని లేదు. ఆయన పట్ల 100% మార్గదర్శకుడుగా నేను అంగీకరించాను కాబట్టే, ఇలా నేను ఈ ముందుకొచ్చి ఇలా మాట్లాడే స్థితికి నేను పొందాను. ఆ ధ్యానం ఏమిచ్చింది అంటే, ధ్యానం మీద ఎలా ఉందో కానీ పత్తి గారి పట్ల అచంచలమైన నమ్మకం ఉండే. ఈయన గొప్ప వ్యక్తి అనే విషయం నేను స్పృహలో ఉండేవాడిని. ఆ నమ్మకమే నన్ను ఈ ధ్యానంలో ఒక ఉన్నత శిఖరాన్ని చేర్చిందనేది వాస్తవం. సో, అందుకే ఎప్పుడు నమ్మకంతో ఉండండి. ఏది చేసినా నమ్మి చేయండి. సో, థాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ వండర్‌ఫుల్ డే. వండర్‌ఫుల్